ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ఆదివారం స్థిరంగా కొనసాగింది. దీనిపై ఉపరితల ఆవర్తనం ఆవరించి ఉండగా ఇది పశ్చిమ వాయువ్యంగా పయనించి తీవ్ర అల్పపీడనంగా బలపడుతోంది. ఆ తర్వాత కూడా పశ్చిమ వాయువ్యంగా పయనించి ఈ నెల 11వ తేదీ నాటికి శ్రీలంక, తమిళనాడు తీరాలకు ఆనుకుని నైరుతి బంగాళాఖాతంలోకి ప్రవేశించనుంది. తీవ్ర అల్పపీడనం ప్రభావంతో 11వ తేదీ రాయలసీమలో విస్తారంగా, దక్షిణ కోస్తాలో పలుచోట్ల వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఈ వర్షాలు డిసెంబర్ 15వ తేదీ వరకు కొనసాగుతాయని పేర్కొంది. కాగా ఆదివారం కోస్తా, రాయలసీమలో ఎక్కువ ప్రాంతాల్లో మేఘాలు ఆవరించి చెదురుమదురుగా వర్షాలు కురిశాయి. రానున్న 24 గంటల్లో రాష్ట్రంలో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. అల్పపీడనం ప్రభావంతో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున కల్లాల్లో ధాన్యం తడవకుండా తక్షణ చర్యలు చేపట్టాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. వరి కోతలు వాయిదా వేసుకునేలా అన్నదాతలను అప్రమత్తం చేయాలని కలెక్టర్లు, జేసీలకు సీఎం ఆదేశాలు జారీ చేశారు. ఇప్పటికే రైతులు నూర్చిన ధాన్యాన్ని తక్షణమే రైసు మిల్లులకు తరలించే ఏర్పాట్లు చేయాలన్నారు. అవసరమైన ప్రాంతాల్లో వరి కుప్పలు, ధాన్యం తడవకుండా టార్పాలిన్ పట్టాల పంపిణీకి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. వర్షాలు తగ్గే వరకు రైతులు జాగ్రత్తలు తీసుకునేలా చూడాలని వ్యవసాయ శాఖకు పలు సూచనలు చేశారు సీఎం చంద్రబాబు. ఇటు తెలంగాణలో తీవ్ర అల్పపీడన ప్రభావం ఉండొచ్చని హైదరాబాద్ వాతావరణ శాఖ సూచించింది. హైదరాబాద్తో పాటు వికారాబాద్, యాదాద్రి భువనగిరి, మేడ్చల్, రంగారెడ్డి, సంగారెడ్డి, సూర్యాపేట జిల్లాల్లో రాబోయే 4 రోజుల్లో ఓ మోస్తరు వర్షాలకు ఛాన్స్ ఉందని వెల్లడించింది. అలాగే వర్షాలు పడే సమయంలో గంటకు 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశముందని అధికారులు తెలిపారు. 2 తెలుగు రాష్ట్రాల్లో ఈ ఏడాది భిన్న వాతావరణ పరిస్థితులు కనిపిస్తున్నాయి. వానాకాలంలో ఎండలు దంచుకొట్టగా చలికాలంలో వర్షాలు కురుస్తున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన పరిస్థితులే ఇందుకు కారణమని వాతావరణ కేంద్రం అధికారులు చెప్తున్నారు.